హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ నీతో నా ప్రపంచం. మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? ఈసారి మంచి పురాతనమైన శివాలయాన్ని మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చాను. ఇది చాలా పవిత్రమైనది, పురాతనమైనది, చాలా అందమైనది, అదే రకంగా చూస్తే వికారమైనది కూడా. ఎందుకు ఆ మాట అన్నానంటే ముందు ముందు ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను. మనం చూస్తున్న ఈ గుడి గుడిమల్లం విలేజ్లోనిదండి. తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా చిన్న విలేజ్. ఈ గుడి పేరు పరమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారండి. ఇది పురాతనమైన లింగం. ఇది చాలా పూర్వపు లింగాన్ని కలిగి ఉంటుందండి. ఇది నిస్సందేహంగా ఫాలిక్ ఆకారంలో ఉంటుంది. ముందు భాగంలో శివుని యొక్క పూర్తి నిడివి ఉన్న రిలీఫ్ బొమ్మ చెక్కబడి ఉంది. ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన శివునికి సంబంధించిన 2వ తొలిలింగం అంటండి. మరియు ఇది 2వ శతాబ్దానికి చెందిందని చెప్తూ ఉన్నారు. మన భారతదేశంలో మొదటి శివాలయంగా పేర్కొన్నారు. ఈ గుడిని పల్లవ రాజవంశం వాళ్ళు కట్టించారంటండి. ఈ గుడిలోని విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే ఏకశిలా విగ్రహం అని పిలుస్తూ ఉంటారు. ఒకే శిలా ఫలకంపై త్రిమూర్తులు ఉంటారన్నమాట. అయితే ఈ విగ్రహాన్ని చూసినట్లయితే నూడుగా ఉంటుంది, అంటే ఎటువంటి బట్టలు ఉండవు. కానీ ఆ శివలింగం ఏదైతే ఉంటుందో ఏకశిల విగ్రహం అని పిలుచుకుంటామని చెప్పాం కదా, అది ఎలా ఉంటుందంటే మగవాడి పురుషాంగం లాగా కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి వినడానికి కొంచెం ఇదిగా ఉండొచ్చు. లింగం యొక్క ముందు భాగంలో ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని సూచించే మరుగుజ్జు అయిన అపస్మర మూర్తి భుజాలపై దేవుడు నిలబడి ఉంటుంటాడు. శివుడు బొమ్మ యొక్క శక్తివంతమైన వేటగాడిని పోలి ఉంటుందన్నమాట. అతను తన కుడి చేతిలో ఒక పొట్టేలు లేదా జింక మరియు ఎడమ చేతిలో ఒక చిన్న నీటి కుండను కలిగి ఉంటాడు. అతని ఎడమ భుజంపై యుద్ధ గొడ్డలి ఉంటుంది. గుడి గోడలపై మరియు ఆలయ ప్రాంగణంలో రాతి పలకలపై పల్లవ, యాదవ దేవరాయలు, గంగ పల్లవ, బాణ మరియు చోళుల కాలం నాటి అనేక శాసనాలు రాసి ఉంటున్నాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇవే. శాసనాలలో ఈ దేవాలయం పేరు పరశురామేశ్వర ఆలయంగా పేర్కొనబడిందండి. ఈ గుడిని చూసినట్లయితే ఇది చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా ఎంతో పవిత్రమైనది. పూజలు కానీ అక్కడికి రావడం వచ్చే పబ్లిక్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చెందినటువంటి కొన్ని నాణాలపై ఈ గుడిమల్లంకు సంబంధించిన లింగాన్ని పోలి ఉండే బొమ్మలు కూడా దాంట్లో లిఖించబడి ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మధురా మ్యూజియంలోని 1వ శతాబ్దం శిల్పం కూడా గుడిమల్లం శివుని పోలిన బొమ్మను కలిగి ఉందంట. జనరల్గా ఏం జరిగిందంటే మేము గుళ్ళోకి వెళ్ళగానే కెమెరా నాట్ అలౌడ్ అని, మీరు కెమెరా తీసుకురావద్దని చెప్పారు. బట్ మేము దొంగతనంగా తీసుకెళ్ళాము. అది మీకోసం అండి, అంటే ఏదో కావాలని చేయాలని కాదు, చూపించాలి గుళ్ళో ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఎలా ఆ విగ్రహం అంటే గుడి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న విగ్రహం ఎలా ఉందని చూడాలనే మీకు చూపించాలనే ఉద్దేశంతో నా పని చేశాము. ఆ గుడిలోకి మాత్రం సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంది, అంటే లైటింగ్ చాలా తక్కువగా ఉంది, కానీ చాలా చల్లగా ఉంది. చూడడానికి ఆ స్ట్రక్చర్ మాత్రం, ఆ గుడి స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుందండి. అంటే చాలా పురాతన కాలం కదా, చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ గుడి.
ఇది మీరు చూస్తున్నారు కదా నంది విగ్రహం వెనక నుంచి చిన్న హోల్స్ ఉంటాయండి గోడకు. అక్కడ నుంచి చూస్తే అంటే మన గుడి మూసేసినప్పుడు అక్కడ నుండి చూస్తే మనకు దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఇది చాలా దేవాలయంలో అప్పుడు ఆ కాలంలో చేశారు. ఇదేనండి చూస్తున్నారు కదా, మేము చాలా సాహసం చేసి దేవుని చూపించాము. ఇదేనండి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడు. ఈ బాధపడే విషయం ఏంటంటే ఇంత ఉన్న ఈ గుడి డెవలప్ అవ్వలేదండి. అక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇంత జరుగుతున్న ఇంత పురాతనమైనది కూడా ఎందుకని పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని ఎందుకు ఇంత చేయటం లేదు, టూరిజం శాఖ వాళ్ళు ఎందుకు డెవలప్ చేయట్లేదని బాధపడుతున్నారు. అది మాత్రం ఆలోచించదగ్గ విషయం. చూసారుగా ఈ పురాతన దేవాలయం. మరొక టాపిక్తో మేము ముందుంటాము.